సంక్రాంతి అంటే హరిదాసులు, ముగ్గులు, గొబ్బెమ్మలు, కోళ్ల పందాలు. కాలం మారుతున్న కొద్దీ హరిదాసులు, ముగ్గులు, గొబ్బెమ్మలు అరుదైపోతున్నాయి. కానీ కోళ్ల పందాలు మాత్రం ఏటికేడు ప్రవర్ధమానం అవుతూనే వస్తున్నాయి. కానీ ఈ ఏడాది పండుగ ముందుకొచ్చిన హడావిడి కనిపించడం లేదు, బారులు కనిపించడం లేదు. కోళ్లకు పెట్టే పిస్తా పప్పు, టిఫిన్ల గురించి బయటకు రావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? కోడి పందాలు ఆసక్తి కోల్పోతున్నారా, లేకపోతే గందరగోళ రాజకీయాలే కారణమా? సంక్రాంతి అంటే కోడి పందాల ఒలింపిక్స్. కిక్కిరిసిపోయే బరులు, కోట్లల్లో పందాలు. ఈసారి అంత సందడి ఏది? సంక్రాంతికి 5 రోజుల ముందు నుంచే గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కోడి పందాల సందడి ప్రారంభమవుతుంది. ఒలింపిక్స్ లో కోడి పందాలు పెడితే ఖచ్చితంగా ఇండియాకే గోల్డ్ మెడల్ వస్తుందన్నంతగా స్టేడియాలు నిండిపోయేంత జనంతో బరులు రెడీ అవుతాయి. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ ఈసారి అంత సందడి కనిపించడం లేదు. ఏదో జరుగుతాయిలే అన్నట్లుగా ఉంది. కోడి పందాల విషయంలో రాజకీయందే పైచేయి. ఈసారి రాజకీయం కారణంగా హడావిడి తగ్గిందా? కోడి పందాల విషయంలో అవునన్నా కాదన్నా పూర్తి ఆధిపత్యం రాజకీయానిది. అధికారంలో ఎవరు ఉంటే వారే బరులు గీస్తారు. వారు గీచిన బరుల్లోనే ఆడాలి. గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల ప్రతినిధులు ఈ విషయంలో ఎక్స్పర్ట్లు. ఎంతగా అంటే సంక్రాంతి వస్తే కోడి పందాలతో పాటు నేరుగా కేసినోలను కూడా తెచ్చిపెట్టగల సమర్థులు. ఈ కేసినోల సంగతి పక్కన పెడితే సంక్రాంతి కోడి పందాల్లో మాత్రం ఈసారి హడావిడి తగ్గడానికి రాజకీయాలే కారణమన్న వాదన వినిపిస్తోంది. నెలన్నరలో ఎన్నికల స్కెడ్యూల్, టికెట్ల కోసం అధికార పార్టీ నేతల పడిగాపులు. నిరాశ రాజకీయంతో కోడి పందాలపై ఆసక్తి కోల్పోయారా? ఏపీలో ఇది ఎన్నికల ఏడాది. మరో నెలన్నరలో ఎన్నికల స్కెడ్యూల్ వస్తుంది. ఆ హడావిడిలో అన్ని పార్టీల నేతలు ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో కొనసాగుతున్న అభ్యర్థుల మార్పు కసరత్తు ఆ పార్టీ నేతల్ని కోడి పందాలపై దృష్టి పెట్టేలా చేయలేకపోతున్నాయి. తమ సీటును కాపాడుకోవడానికి గాడ్ ఫాదర్ల చుట్టూ, సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అదే సమయంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో సెంటిమెంట్ కూడా దెబ్బతిన్నది. మానసికంగా అధికార పార్టీ నేతలు డల్ అయ్యేలా వాతావరణం ఏర్పడింది. ఓవైపు టికెట్టు, మరోవైపు కూటమి గండాలతో వారు కోడి పందాలపై గతంలోలా ఆసక్తి చూపించడం లేదు. టీడీపీ నేతల బరులు తక్కువే. వచ్చే ఏడాది సూపర్ జోష్ ఉండే ఛాన్స్. తెలుగుదేశం పార్టీ నేతలు బరులు ఏర్పాటు చేయాలన్నా, చేసుకోవాలన్నా అనేక సమస్యలను అధికారుల పరంగా అధిగమించాల్సి ఉంది. రిస్క్ ఎందుకులే, ఈ ఒక్క ఏడాదే కదా అని ఎక్కువ మంది లైట్ తీసుకుంటే, కొంతమంది మాత్రం ఇలాంటి విషయాల్లో తగ్గేదే లేదని రంగంలోకి దిగుతున్నారు. కానీ వీరికి ఉండే సపోర్ట్ తక్కువే కాబట్టి కోడి పందెం బరులు కూడా చిన్నవిగానే ఉంటాయి. అందుకే గతంలోలా ధూమ్ధామ్ గా సంక్రాంతి పుంజులు పోట్లాడుకోవాలంటే అధికార పార్టీ నేతలు సంకల్పించాల్సిందే. కానీ వారు ఇప్పుడు ఆ మూడ్లో లేరు. ఈసారి కేసినోలు కూడా బందే. ఇప్పటి వరకు సంక్రాంతికి స్పెషల్ టచ్ ఇస్తూ కేసినోలు కూడా తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ ఎన్నికల ఇయర్లో అంత సేఫ్ కాదన్న అభిప్రాయం అధికార పార్టీలో కూడా ఉంది. అందుకే వీలైనంత వరకు ఇలాంటి వాటిని కట్టడి చేయాలని అనుకుంటున్నారు. అందుకే ఈసారి సంక్రాంతి కోడి పందాలపై ఎన్నికల ప్రభావం గట్టిగా పడే అవకాశం కనిపిస్తోంది.